సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన గురించి మాజీ మంత్రి రోజా విమర్శలు చేయడంపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాకు పిచ్చి కూతలు కూయడం తప్ప మరొకటి రాదని అన్నారు. ఆవుకు గంగిరెద్దుకు తేడా తెలియని వ్యక్తి రోజా అని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లారని, పెళ్లిళ్లకు పేరెంటాలకు ఓట్ల కోసం వెళ్లలేదని ఎద్దేవా చేశారు. మనం చూస్తున్నాం ఇవాళ వైసీపీ వాళ్ళ వైఖరి కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలా ఏదో విధంగా అంత కుటిల ప్రయత్నాలే. ఎంతసేపు కూడా రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుండాలి, సంక్షేమం బాగుండాలి, అభివృద్ధి బాగా జరగాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగ అవకాశాలు కలపాలి అనే ఒక పూర్తిగా పక్కన పెట్టేసి ప్రజల్ని ఏదో విధంగా అన్యాయం చేయాలి, ప్రజలకి అన్ని సదుపాయాలు దూరం చేయాలి, ప్రజల్ని మోసం చేయాలి అనే ఒక నానుడు తప్పితే పూర్తిగా అంటే ఎక్కడ కూడా చూడండి అన్నీ కూడా దొంగ లెక్కలు పెట్టడం, అమరావతికి అభివృద్ధి చెందకూడదని లెక్కలు పెట్టడం, పోలవరం మీద లెక్కలు పెట్టడం. పోలవరం అంటే వాళ్ళు డెవలప్ చేశారట. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, మనిషిని పుట్టినాక కొద్దిగానే ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిజాలు చెప్పాలి కొంతమన్నా. ఏదో విధంగా దాన్ని రెక్టిఫై అని చెప్పి బాబు గారు పూర్తిగా రాజకీయాలు కూడా పక్కన పెట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కోసం అని ఆయన రోజు కూడా తాపత్రయపడుతున్నారు. ఇవాళ దావోస్లో కూడా మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ని ఇండియా మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో, చిత్రపటంలో పెట్టే ప్రయత్నం ఆయన చేశారు. ఇవాళ అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, అంత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, అన్నీ చేయగలుగుతున్నామంటే కేవలం బాబు గారి కృషి, లోకేష్ గారి కృషి, మన కూటమి ప్రభుత్వం కృషి. దాన్ని హర్షించడం పోయేసి అన్నీ కూడా నోటికి వచ్చిన మందాన మాట్లాడుకుంటా పోతే దీనికన్నా వేరే నిరసన అవసరం లే. ఇవాళ చూస్తున్నాం వైసీపీ లీడర్స్ కామాంధులు, ఇంత అంటే అరాచకం, ఇలా దౌర్జన్యం, విచ్చలవిడతనం, భూ కబ్జాలు, దానికి మారు పేరు వాళ్ళు. నోటికి హద్దు ఉండదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. రాజ్యాంగం వల్లే ఏపీకి పెట్టుబడి రాలేదు, దావోస్కి వెళ్ళి కట్టుకథలు చెప్తున్నారని చెప్పి నిన్న రోజా పిచ్చి దానికి పిచ్చి కూతురు తప్పితే ఏమి రావు. దాని గురించి ఎంతసేపు మాట్లాడే టైం వేస్ట్. ఎందుకంటే ఆమెకి ఏం తెలిసావు, తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం కియా అంటే వాళ్ళు పెట్టారంట, ఇంకేం చెప్పాలి మనం? అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడికి ఏం చేయాలా? సమాధానం ఏ విధంగా చెప్పగలం? విజయసాయి రెడ్డి రాజీనామాకు సంబంధించి అంటే ఇంకా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకనో, లేకపోతే ఇది ఆయనే చెప్పాడు కదా, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకపోతున్నాడా అని మేము అనుకుంటున్నాం. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే నమ్మకాలు లేక జగన్ నమ్ముకున్న వాళ్ళని దూరం పెట్టడమో లేకపోతే మోసం చేయడమో చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం. లైటింగ్ నుంచి ఐడియాస్